ఆలస్యం అయ్యేలోపు ఆపాలి నేను. నేను మీ నామాన్ని జపిస్తాను, మీరు నా నామం. చేయకుండా ఎలా ఉంటాను మిత్రమా? మీ నామంలో ఉన్న శక్తి అటువంటిది. ఇప్పుడు ఆ శక్తి యొక్క అనుభవం వత్సాసురుడికి తెలుస్తుంది. ఈ శబ్దం ఎక్కడిది? ఏం చేస్తున్నాడు అసలు? కన్నయ్య, నువ్వేం చేస్తున్నావు? మహాదేవుళ్ళ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానన్నా. చూడన్నా, ఏ విధంగా ఆయన కంఠానికి వాసుకి ఉంటుందో అలాగే నా మెళ్ళో నా వాసుకి నా కండువా అన్ని దుష్ట శక్తుల నుంచి మన గోవులను కాపాడుతుంది. తమరి లీల కూడా అద్భుతం మిత్రమా, ధన్యులు మీరు. ఈ వత్సాసురుడు ఆ లతబంధనాలతో పెనుగులాడుతూ ఉండగానే నేను అమ్మ నాన్నల్ని ఇంటికి పంపించడానికి త్వరగా ఏదో ఒకటి చేయాల్సిందే. అయినా ఈ కండువాత వీడు గోవుల్ని ఎలా రక్షిస్తాడు అసలు? అరే, ఇందులో పెట్టిన శనగలేవి? ఈ బన్సీ ఏం చేస్తున్నాడు? తన గోలలో తనున్నాడు. వీడేం చూస్తాడు కన్నయ్యను? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు యశోద? అదేంటంటే మనం
కన్నయ్య వెనకాలే ఎందుకని ప్రతిరోజు రాకూడదు? మంచి ఆలోచనే. కన్నయ్య బయలుదేరగానే వాడి వెనకే వచ్చేద్దాం. ఎటెళ్ళిపోయాడు కన్నయ్య? అవునండి, ఇప్పుడు ఇక్కడే ఉండాలి కదా. అందరూ వినండి, అందరూ వినండి, గోపాలకులు అందరూ వినండి. ఇప్పుడేం చేయబోతున్నారు? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏమైంది కన్నయ్య? చిన్నమ్మ గుర్తొస్తోందా నీకు? ఆ అవకాశం ఇస్తే కదా వచ్చేది. ఇదిగో అన్నా, దీన్నుంచుకో. కన్నయ్య ఏమైంది? బాగా చూసుకుంటున్నావు కదా గోపాలకుడిగా మారి. నేను సరిగ్గా చూసుకోగలననుకుంటే మా అమ్మా నాన్న నాపై దృష్టి పెట్టాలని ఇక్కడి దాకా రారు కదా. వీళ్ళిద్దరికీ నా మీద నమ్మకం లేనప్పుడు వేరే వాళ్లకు ఎలా ఉంటుంది? నేను స్వంతంగా ఏదైనా చెయ్యాలనుకోవడం మీకు ఇష్టం లేదనుకుంటాను. మీ వల్ల చేయలేకపోతున్నాను. అన్నా, సుబల, మధుమంగళ, ఉజ్వల, వసంత, మీరన్నీ నేర్చుకుంటారు, నాకంటే ముందుంటారు. ఇక అందరూ నన్ను హేళన చేస్తారు. నేను నాన్నంత పెద్దవాడినైనా కానీ అమ్మ కొడుకు, అమ్మ కొడుకు అని ఏడ్పిస్తారు. ఎప్పుడూ అలానే అంటారు. నాకంటూ ఒక గుర్తింపు ఉండదు. ఇక నేను యశోమతి, నందరాజుల కన్యగానే ఉండిపోతాను. వాడి మొదటి రోజు గోపాలకుడిగా అశుభం జరిగే రోజు. గోవంశస్థుడి మరణాన్ని కానుకగా ఇస్తాను మీకు. ఏదైతే పూతన చేయలేకపోయిందో, తృణావర్తుడు చేయలేకపోయాడో, ఆ కార్యాన్ని నేను చేస్తాను. నా కీర్తిని ప్రశ్నార్థకంగా ముగించే ప్రసక్తే లేదు. కన్నయ్య నిజం చెప్తున్నాడు యశోద. మన వల్ల పొరపాటు జరిగింది. మనం తన కార్యాన్ని సరిగ్గా చేయనివ్వడం లేదు. తన కర్తవ్య భారాన్ని మోయనివ్వడం లేదు. అన్నీ కూడా నా అంతట నేను చేసుకునివ్వండి నాన్న. చేసి చూస్తేనే కదా నేర్చుకోగలిగేది. తప్పులు జరుగుతూ పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. అప్పుడే కదా నేనొక ఉత్తముడిగా అవ్వగలిగేది. ఇక మీరిద్దరూ నిర్ణయించుకోండి. నేనిక్కడ ఉండి అన్నీ చూసుకోవాలా, నేర్చుకోవాలా, లేదా అమ్మ నీ కొంగు పట్టుకొని అందులో తలదాచుకోనా, లేదా నాన్న మీ వేలు పట్టుకొని జీవితాంతం నడుస్తూ ఉండనా? మీ మౌనమే అన్నీ చెప్తూ ఉంది. మీరిద్దరూ మీ నిర్ణయం మార్చుకోరని. సరే, అయితే నేనే ఇంటికి వెళ్ళిపోతాను. ఆగు కన్నయ్య. మేమే ఇంటికి వెళ్ళిపోతాం. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయాలి. నీకు తెలుసు కదా, నువ్వు తినకపోతే నేను తినలేను. ఇక నిన్ను విసిగించం కన్నయ్య. నిన్ను పూర్తిగా నమ్ముతాము. అయితే తన్ని కూడా వెంట తీసుకెళ్ళండి. లేదు, బన్సీ ఎక్కడికి వెళ్ళడు. ఎవరొకరు ఉండాలి కదా. నువ్వు సమయానికి భోజనం చేస్తున్నావో లేదో అని, నీ బాధ్యత సరిగ్గా చూస్తున్నావో లేదో అని చూడడానికి. అలాగే.
అమ్మా! నువ్వు బాధపడుతూ అసంతృప్తిగా తిరిగి వెళ్ళకూడదమ్మా. నీ కన్నయ్యకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళు. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు పెద్దరాని మహిమల దేవకీ సూతుడు. నన్ను క్షమించండి అమ్మా నాన్న. మీరిక్కడ ఉండడం నాకు చాలా ఇష్టమే, కానీ ఇది సాధ్యం కాని పని. ఆ దుష్ట అసురుడిని ఎదిరించాల్సింది నేను. ఇప్పుడే ఒక వ్యక్తిని చూశాను నేను ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ ఎద్దు. ఏమైంది యశోద? ఆగిపోయావెందుకు? అదిగో అక్కడ. అక్కడెక్కడ? అక్కడ ఏమీ లేదు యశోద, పద. నువ్వు ఇంకొంచెం సేపు ఎదురు చూడాల్సి ఉంటుంది వత్ససురా. విన్నారా మీరు? ఏంటి? ఏదో విచిత్రమైన గర్జన. యశోద, ఇది వనం. ఇక్కడ విచిత్రమైన ధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి కదా. కానీ నేను విన్నది విచిత్రమైన గర్జన కాదు. అది ఏదో ఎద్దురెంక అయి ఉంటుంది యశోద. అంటే మీరేమనుకుంటున్నారు? నాకు గోవుకి దూడకి తేడా తెలియదనుకుంటున్నారా? అది చాలా విచిత్రమైన ధ్వనండి. ఏదో అసాధారణంగా ఉంది. చాలా భయానకంగా ఉంది. భయంకరమైందా? అలాంటిది ఏం చూసావు యశోద నువ్వు? ఎవరో ఒక విచిత్రమైన మానవుడు. అవును, వాడి ముఖం కూడా చాలా భయంకరంగా ఉంది, ఒక రాక్షసుడిలాగా. మీరు ముఖం కూడా చూసారా? లేదు, ఉజ్వలుడిలాగా కబుర్లు చెప్తున్నాను నీకు. నేనేమి కబుర్లు చెప్పడం లేదు, నిజమే చెప్తున్నానండి. అయితే మనం వెంటనే కన్నయ్య దగ్గరికి వెళ్లాల్సిందే. అక్కడ వద్దు, కన్నయ్య నటిస్తున్నాడు. కన్నయ్య అమ్మ నటించడంలో కూడా తక్కువేం కాదు. వాడు మనతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బాధపడుతున్నట్టుగా నటించి మనల్ని వెనక్కి పంపించేశాడు. ఇప్పుడు నువ్వు ఈ నాటకం ఆడి వాడి దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నావు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు యశోద, కానీ నేను రావడం లేదు. నాకు వాడిపై నమ్మకం ఉంది, ఎందుకంటే నేను మాట ఇచ్చాను. నేను ఇంటికి వెళ్తున్నాను. ఆగండి, నేను నిజం చెప్తున్నాను. చూడండి.
కృష్ణ! చాలు చాలు గోపాలక బృందమా, రండి. చాలా శ్రమించేశారు మీరందరూ. రండి, ఇక భోజనం చేద్దాం. మీరు నా మాట వినకూడదని ఒట్టేసుకున్నారా? నేను నిజం చెప్తున్నానండి. ఈయనకి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఒక తల్లి ఆందోళన మరో తల్లి అర్థం చేసుకుంటుంది. కృష్ణ, నేను వేరు కాదు, నీ సగుడినే కదా. ఒక ముక్క నా చేత్తో కూడా తిను కృష్ణ. స్నేహితుల ఎంగిలి తినడంలో కూడా చాలా గొప్ప ఆనందం ఉంది. నా మిత్రుడు నిజంగానే అద్భుతం. ఒక సాధారణ బాలకుడిలా తన ఇష్టుల ఎంగిలి తింటున్నాడు. అలాగే ఈ గోపబాలురు కూడా ఎంత అదృష్టవంతులు. వారికి తమ స్వామి ఎంగిలి తినే అదృష్టం లభిస్తున్నది. చూస్తుంటే ఆ విష్ణావతారుడికి నేను వచ్చినట్లు తెలిసిపోయినట్లుంది. తను నాపై దృష్టి పెట్టినట్లున్నాడు. అందుకే నా మార్గానికి పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్నాడు. కానీ నాకు కూడా తెలుసు, దృష్టి నుంచి తప్పించుకొని వాడి దగ్గరికి ఎలా చేరుకోవాలో. బన్సీ చిన్నాన్న, ఇది తీసుకోండి చిన్నాన్న. అమ్మ దగ్గరికి ఇవి తీసుకొని వెళ్ళు. తీసుకెళ్ళనా? కానీ ఎందుకు కృష్ణ? ఇంత త్వరగా మర్చిపోయావా? భోజనం గురించి అమ్మ ఏం చెప్పింది? భోజనం సమయానికి చేయించు. అయినా నీకు తెలుసు కదా, నువ్వు తినకపోతే నేను తినలేను. నిజమే కృష్ణ, కానీ నేను తిన్నానని కబురు అందనిదే అమ్మ భోజనం చెయ్యదు, కనీసం జలం కూడా తాగదు. మరి మీరిక్కడ ఉంటూ పక్షికలు లెక్కిస్తారా? అమ్మ కూడా ఇది చెప్పింది కదా, మీరు నేను భోజనం చేసిన కబురు చెప్పమని. నేను తృప్తిగా భోజనం చేశాను. నాకు బాగా నిద్రొస్తుంది. నేనైతే వెళ్ళి పడుకుంటాను. నువ్వు త్వరగా బయలుదేరు విష్ణు అవతారా. చూస్తుండు, నిన్ను త్వరలోనే శాశ్వత నిద్రలోకి పంపేస్తాను. ఇంకెప్పటికీ లేవలేవు. కానీ దానికోసం ముందు ఈ బాలుణ్ణి తప్పించాల్సి ఉంటుంది.
పడుకున్నారా? పైనుంచి కన్నయ్య కూడా నిద్రపోయాడు. అన్నయ్యను అయినందుకు ఇదే నష్టం. నేనెలా పడుకోవాలి? నేను కాపలా కాయాల్సిందే. అన్న పహారా కాస్తున్నాడు. తను నిద్రపోకపోతే వత్సాసురుని ఎలా సంహరిస్తాను? అన్నా, ఇంకా పహారా కాసే వంతు ఇప్పుడు నాది. మరి మీరెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. పర్లేదు కృష్ణ, నువ్వు చిన్నవాడివి. నాకంటే ఎక్కువ విశ్రాంతి నీకే కావాలి. వెళ్ళి విశ్రమించు. అదే కదా నేనంటున్నది. నేను కూడా మిమ్మల్ని ఎలా కష్టపెట్టగలను? నా సలహా అనుకుని ఒప్పుకోండి. వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నా. ఇక రా వత్సాసురా, నాతో యుద్ధం చెయ్యాలని ఆరాట పడుతున్నావు కదా, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎంతగా నాపై దృష్టి సాధించినా నేను కనిపించను. కానీ ఈ రూపంలో అయితే నన్ను గుర్తుపట్టలేవు. రా, ఇంకొంచెం దగ్గరికి రా. అంతే, ఒకే ఒక్క దాడితో నీ ప్రాణాలను నేను హరించేస్తాను. అదేంటి గౌరీ, నువ్వేం తినడం లేదెందుకు? సరిగ్గా తిను. రే అల్లరివాడా, అల్లరి చాలు, కాస్త తిను. లేకపోతే రేపటి నుంచి మేతకు తీసుకురాను. నువ్వెందుకలా ముఖం చాటేస్తున్నావు? ఏదైనా చెయ్యకూడని చేస్తున్నావా లేదా చేయబోతున్నావా? చెప్పు, క్షమించేస్తాను. నేను చాలా దయగలవాడిని, క్షమించేస్తాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది అంత ఆందోళనగా ఎందుకున్నావు? కొంచెం శాంతించు. నీ ముఖం చూస్తుంటే పొద్దుట్నుంచి నువ్వేమీ తినలేదనిపిస్తుంది. చాలా శ్రమ పడినట్లుగా కనిపిస్తున్నావు. ఇంత దూరం మధుర నుంచి ఇక్కడి దాకా వచ్చావు. నీకు నువ్వు లతల నుంచి ముక్తిని పొందావు. గోతిలోంచి నీ అంతట నువ్వే బయటికి రాగలిగావు. చాలా శ్రమ పడ్డావు నువ్వు కదా వత్సాసురా? వీడు నన్ను గుర్తుపట్టేశాడా? ఎలాగో వచ్చావు కదా, కాస్త బృందావనంలో గడ్డిని తినచూడు. ఇంత తీయటి గడ్డి నీకు మధురలో కూడా దొరికుండదు. అది కంసమామ రాజ్యం కదా. కంస మహారాజు చెప్పింది నిజమే. కేవలం నేను మాత్రమే వీడికి ఇంత దగ్గరగా రాగలిగాను. ఇక ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. అసలు నీకెందుకింత తొందర వత్సాసురా? ఇదంతా కూడా వీడి పన్నాగ మోసం. వీడి మాటలకు నేను అస్సలు లొంగిపోను.